సింహాచలం అప్పన్న సన్నిధిలో విషాదానికి కారణం ఏంటి? మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడకు సంబంధించి ఈ గోడ ఒక్కసారిగా వర్షానికి కూలిపోవడంతో ఇది పాత మెట్ల దారి. ఈ పాత మెట్ల దారిలో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు అనే అంచనాతో ఇటువైపు నుంచి కూడా క్యూ లైన్ ని అనుమతించారు. 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఈ క్యూ లైన్ లో వెళ్లాలని వాళ్ళంతా భావించారు. ఇది టెంపరీగా కట్టారు. 20 రోజుల క్రితం మాత్రమే ఈ గోడ నిర్మాణం జరిగినట్లుగా తెలిసింది. అయితే 30 నిమిషాల పాటు కుండపోత వాన కురిసింది. దానికి తోడు భారీ ఈదురుగాలు. ఈ దెబ్బకి ఒక్కసారిగా కట్టినటువంటి ఆ గోడ నిర్మాణం కూలిపోయింది. మీరు చూస్తున్నారు ఆ గోడ నిర్మాణం ఏ విధంగా జరిగిందో మనం గమనించవచ్చు. పూర్ణిమ, మీరు చూడొచ్చు అక్కడ మీ దగ్గరలో ఉంది. సో మనం నిర్మిస్తున్న ఆ గోడను చూస్తున్నాము. చందనోత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లో ఏర్పాటు చేయాలి. 300 రూపాయల టికెట్లు, 1500 రూపాయల టికెట్లు, అలానే 1000 రూపాయల టికెట్లు కూడా ఉంటాయి. కాబట్టి అందరికీ దానికి సంబంధించి వేరే వేరే లైన్స్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ 300 రూపాయల టికెట్లకి సంబంధించిన వాళ్ళు ఈజీగా వెళ్ళడానికి చందనోత్సవానికి. అయితే ఆ గోడ నిర్మాణం మాత్రం 20 రోజుల క్రితం జరిగింది. ఆ గోడ నిర్మాణానికి సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాము. వాళ్ళు కట్టారు, బట్ కానీ 20 డేసే అవ్వటం వల్ల భారీ వర్షానికి ఆ కింద నీళ్లు వెళ్ళిపోయి ఆ గోడ మట్టి అంతా కూడా తడిసిపోయి ఉంటుంది. సో ఆ గోడ స్టేబుల్ గా ఉండలేదు. పిల్లర్స్ మీద కట్టలేదు. సో అందువల్ల అది స్టేబుల్ గా లేదు. అందువల్ల నీళ్లు రావటం, కుండపోత వానికి నీళ్లు రావటం, ఆ తర్వాత భారీ ఈదురుగాలులకి టెంట్ల యొక్క షెడ్లు, పైన షెడ్లే మొత్తం ఎగిరిపోయాయంటే మీరు ఆలోచించవచ్చు ఎంత పెద్ద భారీ ఈదురుగాలు వీచాయని చెప్పి. సో ఆ దెబ్బకి ఆ గోడంతా కూడా కూలిపోయింది. ఇవి ఆ టెంట్లకి సపోర్టింగ్ వాల్ లాగా కట్టామని ఆలయ అధికారులు చెప్తున్నారు. అది ఈ గోడ ప్రమాదం వల్లనే ఇంతమంది చనిపోయారు. 7 భక్తులు క్యూ లైన్లో ఉన్న వాళ్ళంతా కూడా 7 ఆన్ ది స్పాట్ చనిపోయారు.